అసలు ఈ కలియుగంలో ఏమేం జరుగుతాయో అనేవి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే తెలిపిన విషయం తెలిసిందే. అలా ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగాయి కూడా. మరి కొన్ని ఇప్పటికీ జరుగుతున్నాయి, ఇక భవిష్యత్తులో కూడా జరగనున్నాయి. అయితే కలియుగం అంతం గురించి కూడా ఇప్పటికే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే ఆ సమయంలో ఏమేం జరుగుతాయో అనే నాటి వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయితే తెలుసుకున్నాం. అయితే ఈ యుగం అంతమయ్యే ముందు కూడా ఒక సంఘటన చోటు చేసుకుంటుందట. అది చేప ఆకారంలో చెక్కిన చిత్రం అనేది ఈదడం వల్ల యుగాంతం వస్తుందట. మరి ఆ చేప ఆకారంలో ఉన్న చిత్రం ఎక్కడ ఉంది, అది ఎలా ఈదగలదు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలుగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి, ఆయన రాసిన కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రాసిన కాలజ్ఞానంలో ఇప్పటివరకు చాలా నిజమయ్యాయి కాబట్టి. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాలు ఈ కలియుగంలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరగనున్నాయి. నిజానికి బ్రహ్మంగారు భవిష్యత్ని తన మనోనేత్రంతో ముందే దర్శించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయో అనే ప్రతి విషయాన్ని తన కాలజ్ఞానంలో వివరించాడు. ఇక ఆ కాలజ్ఞానం పత్రాలు ఇప్పటివరకు కొన్ని దొరక్క, మరికొన్ని పత్రాలు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఇక దొరికిన పత్రాల ప్రకారం అందులో ఉన్న విషయాలు మాత్రం జరుగుతూ వచ్చాయి, మరికొన్ని మాత్రం ఎదురుకావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే చాలు ప్రతి ఒక్కరూ వణికిపోతారు. ఎందుకంటే ఆయన కాలజ్ఞానంలో రాసినవి అంత భయం పుట్టించే విధంగా ఉన్నాయి కాబట్టి. అయితే ఈ యుగం అంతమయ్యే ముందు ఏం జరుగుతుందో కూడా తెలిపారు ఆయన. మామూలుగా ధర్మం పూర్తిగా కనుమరుగై అధర్మమే రాజ్యమై ఏలుతున్నప్పుడు ధర్మరక్షణార్థం జరిగే ప్రక్రియే కలియుగం అంతమవుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే రానున్న రోజుల్లో న్యాయం అనేది లేకుండా మొత్తం అన్యాయమే జరుగుతుంది. మనుషులు కొట్టుకొని చచ్చే పరిస్థితికి వస్తారు. ఈ లోకం అనేది పూర్తిగా అధర్మంగా మారుతుంది. అప్పుడు కల్కి భగవానుడు ఈ భూమిపైన ఉన్న ధర్మ సంస్థాపనని మొత్తం నాశనం చేయటంతో అప్పుడు కలియుగం అంతమయ్యి మరో యుగం మొదలవుతుంది. ఫ్రెండ్స్, మీకు కల్కి భగవానుడి గురించి అలాగే యుగాంతం గురించి మరింత వివరంగా తెలియాలంటే మన ఛానల్లో కల్కి భగవానుడి వీడియో కూడా ఉంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఒకసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యుగం అంతమయ్యే సమయం దగ్గరకు వస్తుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని తెలిసిందే. అయితే ఒక గుడి మాత్రం యుగాంతం ఎప్పుడవుతుందని కూడా చెప్పబోతుందట. ఇలా గాని జరిగితే యుగాంతం తప్పదని ఒక హింట్ కూడా ఇస్తుందట. మరి ఆ ఆలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉన్న నందులూరులో. ఇక్కడ ఉన్న సౌమ్యనాథ ఆలయంలో ఎంతో చరిత్ర ఉందని తెలిసిందే. ఈ ఆలయం అపురూప చోళ శిల్ప కళా సంపదకి అలవాలమై బహుదా నది తీరాన తూర్పు ముఖంగా వెలిసి ఉంది. ఈ ఆలయం కడప నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రాజంపేట నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన దేవాలయం 10 ఎకరాల విస్తీర్ణం కలిగి 108 స్తంభాలతో నిర్మించబడింది. ఈ దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని మొక్కుంటే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. సౌమ్యనాథ స్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఈ ఆలయం స్థానిక ఇతిహాసాలు మరియు ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక సాంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఆలయ వాస్తుకళకి ఆదరణ పొందిన చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. శతాబ్దాలుగా ఈ ఆలయం విష్ణు భక్తులకి అతి ముఖ్యమైన ప్రదేశం. సౌమ్యనాథ స్వామి ఆలయ నిర్మాణమే ఒక అద్భుతం. సౌమ్యనాథి గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగుతూనే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఇక్కడ ప్రత్యేకత. ఇక ఆలయంలో కొన్ని శాసనాలపై సూర్యచంద్ర చిహ్నాలున్నాయి. ఆలయ కూట్యలపై మత్స్య, సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి. ఆలయంలోని శిల్పకళలకెంతో పురాతన చరిత్ర దాగి ఉంది. అంతేకాదు, కలియుగం అంతానికి చేపకి సంబంధం కూడా ఉందంటారు. అలా సౌమ్యనాథ స్వామి ఆలయంలోని చేప కూడా యుగాంతం గురించి చెబుతోంది. స్వామివారి ఆలయంలో అంతర్భాగంలో పైన ఒక రాతిపై చేప ఆకారాన్ని శిల్పంగా చెక్కారు. అక్కడ మత్స్య ఆకారాన్ని చెక్కడానికి పెద్ద చరిత్ర ఉంది. అక్కడి వేద పండితులు చెప్పే విషయాల ప్రకారం
భవిష్యత్తులో భారీ వరదలతో ఈ ఆలయంలో లోపలికి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఆ చేపని తాకిన వెంటనే ఆ చాపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని పురాణాలు చెప్తున్నాయని వేద పండితులు అంటున్నారు. అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని స్థల పురాణం చెప్తోందని అంటున్నారు. ఇంతకీ చేపకు జీవం వస్తుందా, కలియుగం అంతమవుతుందా అనేది శాస్త్రీయం. ఇదేమైనా కలియుగ అంతంపై అనేక పురాణాలు ఉన్నాయి, అందులో ఇదొకటని చెప్పాలి. అయితే ఫ్రెండ్స్, ఇంతకీ కలియుగం ముగిసే ముందు ఎలా ఉంటుందో, సంకేతాలు ఎలా ఉంటాయో, ఆ సమయంలో ఎటువంటి పరిణామాలు, ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అలాగే కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా, వాటి సంకేతాలు ఎలా ఉంటాయో అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు కలి ఎవరనే విషయాన్ని కూడా చూద్దాం. క్రోధ అనే యువకుడు హింస అనే తన చెల్లెలిని పెళ్లి చేసుకుంటాడు. వారికి కలిగిన సంతానమే ఈ కలి. కలి పుట్టుకే ధర్మానికి విరుద్ధం. అలాంటి కలి పాలించే లోకం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏ కర్మలు పాటించవద్దని పరమేశ్వరుడు చెప్పాడో వాటిని మాత్రమే ఆచరిస్తారు. కల్కి అవతారం ఎవరనే విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటది. ఈ మహావిష్ణువు 10వ అవతారమే కల్కి. కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే దశలో శంబలా నగరంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. చేతిలో ఖడ్గం, తెల్లని గుర్రం పైన స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. కల్కి అంటే దోషాన్ని తొలగించేవాడని అర్థం. దోషాన్ని తొలగించేవాడు కాబట్టే కల్కి అయ్యాడు. అయితే కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలైతే కనిపిస్తాయి. ఆ సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ విష్ణు పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. కలియుగం అంతమయ్యే సమయంలో సత్యం, ధర్మం అనే మాట అసలు వినపడదు, కనపడదు, అసలు ఉండదు. చిన్నపిల్లలని, గోవులని, స్త్రీలని దారుణంగా హింసిస్తారు. అత్యాచారాలు, గోవధ ఇప్పటికే చాలా చూస్తూనే మనం ఉన్నాం. వివాహాల్లో పెద్దల ప్రమేయం అవసరం లేదన్నట్టు తాము ముందుండి పెళ్లి చేసుకుంటారు. యజ్ఞ యాగాదులు జరిపే సమయంలో ప్రకృతి ఘోషిస్తోంది, చెట్లు ఎండిపోతాయి. సన్యాసులకి స్త్రీలపై వ్యామోహం పెరుగుతోంది. వితంతువులతో కలిసి వారు సంతానాన్ని పొందుతారు. పిల్లలు కన్న వారిని రోడ్డుపైన పడేసి వారిని పట్టించుకోకుండా ఉంటారు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. మత్తు, శారీరక సుఖాలపై మనుషులకి ఆసక్తి పెరిగిపోతుంది. గంగమ్మని గౌరవించరు, తులసిని చాలా అవమానిస్తారు. రోగం లేని మనిషి ఎవరూ కనిపించరు. తినే ఆహారంలో రుచి తగ్గుతుంది. ఘోరమైన తప్పులు చేసిన వారు కూడా సమాజంలో అందరి మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. కంటికి కనిపించేదే ప్రామాణికమని అంటారు. కంటికి కనిపించని దేవుణ్ణి కూడా నమ్మరు. పైగా వితండవాదం చేస్తారు. తినకూడని పదార్థాలు తింటారు. చూడకూడని విషయాలపై కళ్ళు ఆకర్షితులవుతూ ఉంటాయి. కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు. గురువులకి తలవంచి నమస్కరించే విద్యార్థులు కనుమరుగైపోతారు. విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితికి ఎదురవుతుంది. దొంగలే పాలకులుగా మారుతారు. కావాలని ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని హింసిస్తారు. అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పట్టి పీడిస్తారు. రాక్షసులకి శరీరం ఉండదు. ప్రతి మనిషిలో గుణాల రూపంలో రాక్షసులుంటారు. చాలా మందికి జీవితం ఎందుకు అని అనిపిస్తూ ఉంటది. ఈ లక్షణాలు కలియుగం ముగిసేసరికి మరింత ఎక్కువైపోతాయి. అంతేకాకుండా కలియుగంలో 7 ఏళ్లకే పిల్లల్ని కంటారు. మరగుజ్జుల్లాగా జన్మించిన ఆ సంతానం కేవలం 20 ఏళ్ల వరకే బ్రతుకుతారు. వానలు, పంటలు లేక మాంసం తిని బ్రతుకుతారు. ఒక మనిషిని తింటే కానీ మరో మనిషి బ్రతకలేని స్థితికి పరిస్థితి వచ్చేస్తుంది. ఆఖరి 100 ఏళ్లలో కరువు విలయ తాండవం చేస్తుంది. అలా ఆ సమయంలో కల్కి భగవానుడొచ్చి ఈ యుగంని అంతం చేసి ఆ తర్వాత సత్యయుగం తీసుకొస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, బ్రహ్మంగారు కూడా తన కాలజ్ఞానంలో ఈ విషయాల గురించి చెప్పుకొచ్చాడని విన్నాం కదా. మరి ఇప్పటికీ ఇలాంటి దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. వావి వరుస లేకుండా సంబంధాలు పెట్టుకుంటున్న వారిని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాను ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో, జనాల్లో ఏదైనా మార్పు వస్తుందో లేదా ఇంకా దారుణాలు పెరుగుతాయో అనేది చూడాలి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.